వర్కింగ్. హాయ్ సార్. హాయ్. తెలుగు రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ తెలుగు సినిమాలని? సారీ సార్. తెలుగు రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంతకాలం? హౌ యూ మేనేజ్ సార్ వితౌట్? Somehow I'm struggling a lot, sir. You see how I'm shivering now. Because of the support of, see, they are not, they are supporting me. Bhasha Shri Garu is with me, and director knows Telugu. So I wanted to support a good script. Really doesn't have a language, Yes. Andy. అవును. Cinema and music, I don't think that's why it's called universal language. Bahubali అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది తెలుగు సినిమా, right? So that's not really a way to separate us or anything. I think any language will bring people together. సినిమా అనేది అది ఎలా చెప్తున్నాం బట్టి ఉంటుంది, అది ఏ లాంగ్వేజ్ బట్టి అని కాదు. అండ్ వెన్ యూ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ విత్ అదర్ రైటర్స్, ఐ థింక్ ఆ ప్రాసెస్ బిగినింగ్ నుంచే ఉంటుంది. సో దే వర్ వెరీ క్లియర్. సినిమా ఓపెనింగ్ ఇక్కడే జరిగింది అండ్ దే వర్ క్లియర్ ఫ్రమ్ డే వన్ ఇట్స్ గోయింగ్ టు బి తెలుగు అండ్ తమిళ్. హాఫ్ ద టైం మనం ఒక లాంగ్వేజ్లో తీసి ఊరికే డబ్బింగ్ చెప్పించేస్తున్నాం. అలా కాకుండా హీ వాస్ వెరీ క్లియర్ that this is going to be a Telugu and Tamil. So I am sure the sensibilities are there. But this movie, konni ఇది తమిళ్ సెంటిమెంట్, మలయాళం సెంటిమెంట్ అంటాం కదా, అలా లేదు. దిస్ ఇస్ లైక్ ఎ యూనివర్సల్ సెంటిమెంట్. తమిళ్లో మీ స్లాంగ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది, ఎందుకంటే తెలుగులో ரொம்ப நல்லா பேசுவாங்க நான் தமிழ்ல. நான் பிறந்தது வளர்ந்ததுலாம் தமிழ்நாடுல, மெட்ராஸ்ல. ஸோ எனக்கு தமிழ் பேச வரும். ఎలా ఉందండి చెన్నై వెళ్ళి అక్కడ అక్కడ యాక్ట్ చేయడం, తమిళ్ ఇండస్ట్రీలో తమిళ డైలాగులు చెప్తూ? ఎందుకంటే అక్కడ నుంచి చాలా మందిని మనం తీసుకొచ్చాం, వాళ్ళని యాక్టర్స్ చేసాం. నాకు చాలా గర్వంగా ఉంటుందండి. బికాజ్ నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తాను, మన తెలుగు వాళ్ళే ఎక్కడికి వెళ్ళట్లేదు, వేరే లాంగ్వేజెస్ వాళ్ళందరినీ మనం యూనో ఆరతలు ఇచ్చి పూలదండలు వేసి తీసుకొస్తాం, మనల్ని మటుకు అడుగు కూడా పెట్టలేరు ఎక్కడ అని. అలాంటిది నేను మలయాళంలో చేయడం, నాకు తమిళ్లో చేయడం, హిందీలో చేయడం. I want to do more languages because as an artist I don't want to be limited to one language. సో నన్ను తెలుగు యాక్టర్స్, ఇండియన్ యాక్టర్స్ అంటే ఐఎమ్ వరల్డ్ యాక్టర్ అంటాను. అది థ్యాంక్ యూ. ఎస్ సార్. ది క్వశ్చన్ మంచి లక్ష్మి గారు, ఇది ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ దీనిలో డైరెక్టర్ డీల్ చేసిన పాయింట్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఇన్ ది సొసైటీ, వేర్ ది యూత్ ఆర్ గెటింగ్ డ్రివెన్ బై దేర్ ఎమోషన్స్ and committing this kind of things in life which are at times becoming bizarre in lives and spoiling the family systems also. ఇలాంటి దాన్ని మీరు ఇందులో మీరు యాక్ట్ చేస్తున్న అప్పుడు అసలు ఈ సినిమా ఇప్పుడున్న సోషల్ కండిషన్స్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుందని మీ జడ్జ్మెంట్, బికాస్ యు హావ్ సీన్ ఏ గ్రేటర్ డీల్ ఆఫ్ వరల్డ్ అండ్ థింగ్స్. It's a very good question, Andy. I wish we had a solidified answer. ఇంతకు ముందు lack of a better example, బావిలో ఉన్న కప్పల్లాగా ఉండేటోళ్ళం. మన భావే మన 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 లోకం, వాట్ ఎవర్ దట్ వాజ్. ఇప్పుడు ఆ బావి ఇస్ గాన్. ఇట్స్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ద వరల్డ్ ఇస్ బికమ్ ఆ బావి. సో మనకి ఏది నచ్చిందో ఏది నచ్చకపోయిందో, ఓ ఇది మనకి రైటా తప్ప అని తెలియంది కూడా చేసేస్తున్నాం మనం. I think that's why movies like Buki are so important, because అది మనల్ని క్వశ్చన్ చేస్తుంది, మనం చేసేది కరెక్టా కాదా అని. ఇప్పుడే అజయ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక అమ్మాయిని వెళ్ళి కలిసినప్పుడు టు హ్యావ్ ఎ రిలేషన్షిప్, మన పేరెంట్స్ అయితే అసలు రిలేషన్షిప్పే వద్దు అంటారు. అప్పటికి ఇప్పటికీ మనకి వీ గ్రోన్ టు సే ఎస్, హ్యావ్ ఎ రిలేషన్షిప్, బట్ హౌ డు వీ హ్యాండిల్ దీస్ రిలేషన్షిప్స్? It's an ongoing question. Social media has really corrupted our minds and our thoughts. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకు ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అప్రోచ్ అవ్వాలంటే తను ఏం షర్ట్ వేసుకున్నాడు, చెమటలు పడుతున్నాయో, తల సరిగ్గా దూకున్నాడో లేదో, హలో చెప్పాలా, హాయ్ చెప్పాలా, లెటర్ పంపాలా, రోజ్ పంపాలా, యునో ఇన్ని థాట్స్ ఉండేటివి. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యూ విల్ రిలేట్ టు ఇట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? యూఆర్ లైయింగ్ ఆన్ యువర్ బెడ్ సెండింగ్ ద సేమ్ కట్ కాపీ పేస్ట్ టు 10 గర్ల్స్, ఎవరో ఒకటి పర్రా లేదా అని. సో దట్ ఎఫర్ట్ ఇస్ ఆల్సో గాన్. ఆ రెడీ అవ్వడం, ఆ షర్ట్ వేసుకోవడం, తలదూడుకోవడం కూడా లేదు. ఇట్స్ సో the world has really shifted quite a bit, and it's up to us girls to figure out what they mean. Do they mean what they say, or are they just saying something to get something out of it?
ఇట్స్ అ ఛాలెంజ్. బట్ హోప్‌ఫుల్లీ గణేష్ గారు, నేను సినిమా చూడలేదు ఫుల్‌గా. హోప్‌ఫుల్లీ గణేష్ గారు దే వెరీ రూటెడ్ ఇన్ దేర్ సెంటిమెంట్స్ అండ్ ట్రెడిషన్స్. విజయ్ గారు గాని, గణేష్ గారు గాని. So I'm sure in a very new agey kind of a way, they've given you the proper answers through this film. లక్ష్మి గారు విజయ్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఇప్పుడు ఒక టైటిల్ రిజెక్షన్ అనేది జరుగుతుంది సెన్సార్ బోర్డు నుంచి ఓకే సార్. సంథింగ్. ఓకే. అండ్ మీకు వచ్చేసరికి అనౌన్స్మెంట్ టైంలోనే ఆడియన్స్ నుంచి అబ్జెక్షన్ వచ్చింది, టైటిల్ చేంజ్ చేశారు. సో ఆ టైంలో ఇంకేమైనా టైటిల్స్ అనుకున్నారా? ఇదేనా టైటిల్ చేంజ్ చేశారు కదా? Yeah. So that's the initially I had a name called Pookie. Now I have changed it as Bookie. They told me some reason for that, and I have changed it according. I don't want to hurt anybody's feeling and state sentiment, so I have changed it to Bookie. ఓకే. ఇప్పుడు మీరు 100 దేవుళ్ళలో ఆయన సినిమా Yeah. చెప్పారు శశి Yeah. గారితో. Yeah. అంటే బిచ్చగాడు కాంబినేషన్ కదా. Yeah. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి తమిళ్తో పాటు, ఎస్పెషల్లీ తెలుగులో Yes. అదొక బ్లాక్ బస్టర్ హిట్ కదా. సో Definitely. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ It has అయ్యేటట్టే come out. ప్లాన్ It చేశారు has come out ఎమోషన్స్. really well. I am going to start promoting this since I was doing editing and music direction for the movie, and I was acting in some other movie, and I was releasing one movie. So parallelly, I was handling 3-4 departments for the past 5 months. So because of that, I couldn't promote this movie well. So the last minute, we are in a hurry. We are trying to reach public. So from the next movie, I'm going to start the promotion as advised by Suresh Garu and Praveen Garu from Suresh Productions. We are going to start the promotions from the puja itself. So All the like best. that, I'm the April May release Vanda Devulu will be promoted from next week itself. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you. లక్ష్మి గారు విజయ్ గారు లక్ష్మి గారు ఉన్నా సార్? లక్ష్మి గారు అండి. లక్ష్మి గారు హాయ్ హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ టు సీ యూ అండి. థ్యాంక్ యూ. మేడం, మీరు ఒక డాటర్గా, ఒక ఆర్టిస్ట్గా, అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి డాటర్ తర్వాత ఇమీడియట్గా ఆర్టిస్ట్ వస్తుంది. ఆర్టిస్ట్గా యూ హ్యావ్ బీన్ ఏ వైఫ్, యూ హ్యావ్ బీన్ ఏ మదర్, అండ్ అబౌవ్ ఆల్ దీస్ యూ హ్యావ్ బీన్ ఏ ఇండిపెండెంట్ విమెన్కి రిప్రజెంటేషన్ మీరు. థ్యాంక్ యూ. ఓవర్ ది ఇయర్స్ అసలు అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఈ రిలేషన్షిప్స్ని చూసే విధానం వేరుగా ఉంటుందా? అంటే కొన్ని ఒపీనియన్స్ యాజ్ వి గ్రో మారిపోతాయి కదా, అది మీ విషయంలో అలా జరుగుతుందా? లేదంటే వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దీస్ మోడర్న్ రిలేషన్షిప్స్? మీరు అన్నట్టు ఇందాక డ్రాస్టిక్ డ్రిఫ్ట్ వచ్చేసింది కదా రిలేషన్షిప్స్, హౌ వి హ్యాండిల్ అని, లేకపోతే హౌ వి సీ అని. I'm really surprised to see your answers, ma'am. You are sounding like a Mataji, ma'am. Really. See what a sensible answers she's giving. You should make her talk more and more. Ma'am, unfortunately, I'm going to miss this conversation. My flight is going to leave me. Yes, ma'am. So please continue your speech, and this conversation and the questions you're going to throw through to ma'am will definitely give you more answers, which will become so much useful for the youth generations, ma'am. Now, I am not talking for the publicity for the event, ma'am. Your answers are very sensible. I'm going to watch all your answers in the YouTube on the way. Please continue speaking something, ma'am. Thank you. విజయ్ ఆంటనీ గారు Thank you. Yes, sir. Because she's the Mataji, sir. విజయ్ గారు Yeah. అంటే వన్ వీక్ ఇక్కడ డిలే లేట్ గా రిలీజ్ చేస్తున్నారు కదా తెలుగులో, Yes, sir. రీజన్ ఏంటి దానికి? Because we wanted to promote the movie, sir. We didn't have the time to complete. We didn't get the censor also. The CG is not done. When I release a movie in Telugu, I wanted to do. It should look exactly like a Telugu movie. So we completely changed all the number plates and everything. That process didn't complete, and we have to get the censor from Central, sir, from Delhi. So I from Bombay. So that also got delayed. That's the reason why. Okay. So విజయ్ thank you, గారు, sir. ప్రాపర్ తెలుగు టైటిల్తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో అనిపిస్తుంది కదా. Vanda Devulu. కాదు బూకి. Book is యా, ప్రాపర్ తెలుగు టైటిల్తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో జనానికని. పూకీ అనేది కూడా ఇట్స్ స్లాంగ్ అండి. వెన్ యూ కాల్ సంబడి పూకీ, ఇట్స్ టుడేస్ క్యూటీ అన్నట్టు. సో దాన్ని మీకు నాకు మన అయిపోయింది ఏం అనుకున్నాను తెలియట్లేదు, కానీ యంగ్స్టర్స్లో చాలా వాడుక అయిన పదం అంట ఇది. ఓకే. Thank you, sir. I'll come and meet you soon. Thank you so much, sir. Ma'am, you please continue your speech, ma'am. Thank you so much, ma'am. Thank you. లక్ష్మి గారు, లక్ష్మి గారు స్పీచ్ని కూడా క్వశ్చన్ అయిపోయింది. స్పీచ్ని కూడా సెన్సార్ చేయొచ్చు అని ఇప్పుడు, సమాధానాన్ని కూడా ఆన్సర్ కూడా సెన్సార్ చేయొచ్చు అని ఇప్పుడే తెలిసింది. నేర్చుకున్నానండి బాబా. ఎక్కడి నుంచి మైక్ వస్తుందో, ఎక్కడ కెమెరాలు ఉంటున్నాయో ఈ మధ్య తెలియట్లేదు. ఏమండి, మీరు అడిగిన చాలా పెద్ద క్వశ్చన్కి నేను చెప్పే చిన్న సింపుల్ ఆన్సర్, యూ డూ యూ. నీకు ఏది సంతోషం అనిపిస్తే,
ఇద్దరు ఒకే థాట్, ఒకే భావన, ఒకే ఇష్టం, ఒకే ఫ్యూచర్ అనుకొని కలుసుకుంటారు ఇన్ దర్ 20s. ఇద్దరు అదే ప్రయాణంలో ఉంటేనే ఆఫ్ దట్ కమిట్మెంట్ ఇట్ గోస్ ఫర్దర్. ఎక్కడో ఒక దగ్గర either the wife or the husband, if they slack, when they take a marriage for granted, ఏముందిలే అని, that's where the downfall happens. Sometimes you separate like this, sometimes you separate like that. బట్ So it all depends on each person అండి. కొంతమంది they say no matter what till the end of life. నేను ఎంత సఫర్ అయినా పర్వాలేదు, నన్ను ఎన్ని కోట్లు కొట్టినా పర్వాలేదు, నన్ను ఎంత చంపినా పర్వాలేదు, నేను ఆయనతోటే ఉంటానని. ఏడండి, దట్స్ యువర్ లైఫ్. దెర్ ఆర్ సమ్ గర్ల్స్, తప్పడ్ అనే సినిమా చూసి నేను అద్భుతం అన్నా. ఎస్, యూఆర్ నాట్ అలౌడ్ టు హిట్. హూ గివ్స్ యూ దట్ రైట్? మా అమ్మ నాన్న తర్వాత మా అమ్మ నాన్ననే నన్ను తాకనప్పుడు నువ్వు ఎవరవుతావు చెయ్యి లేపడానికి కూడా. ఐ వాజ్ అ బిగ్ సపోర్టర్ ఆఫ్ థప్పడ్. దట్స్ వేర్ ఐ స్టాండ్. నో మ్యాన్, నో ఉమెన్, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని. సో ఇట్స్ యూ డూ యూ, అంతే. యా అంటే ఈ సినిమా ఆఫర్ అండి ఇక్కడే అండి. ఈ సినిమా ఆఫరు ఇన్స్టా చూసి ఇచ్చానని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు. అంటే ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండటం వల్లే మీకు ఆఫర్ వచ్చిందా? రోల్ కూడా అలాగే ఉంటుందా సినిమాలో? అంటే నేను అదే అన్నాను కదా, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సైకాట్రిస్ట్, నేను చాలా ఒఫిషియల్గా ఉండాలి, ఏం జరుగుతుందమ్మా అనుకుంటా. ఆయన సగం హాఫ్ డే చూశాడు, ఇలా కాదమ్మా ఇంకొంచెం ఏంటండి, ఎందుకంటే సైకాట్రిస్ట్ ఏం చేస్తారని. తర్వాత ఆయనే ఓపెన్ అయిపోయాడు, కాదమ్మా నువ్వు ఇన్స్టా రీల్స్లో చేస్తావు చూడు, అలా కావాలని. ఐ వాజ్ లైక్, సార్ నేను అలాగే ఏ సినిమాలోనూ చేయలేదు సార్, నా మొహం చూస్తేనే సీరియస్ రోల్స్ ఇస్తున్నారు అని. సో ఇంకా ఆయన నాకు ఆ డోర్ ఓపెన్ చేశాక ఇంకా ఐ వెంట్ ఫ్లయింగ్. సో ఏంటండి రోల్స్ విషయంలో ఆర్ యూ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఇంకా రావాలి అని కోరుకుంటున్నారా? ఎట్లా? నేను ఇంకా తప్పటడుగులు వేస్తున్న ఫీలింగ్ అండి. ఏదో సంవత్సరానికి ఆరా సినిమా చేస్తూ ముసలిదాని అయిపోతున్నాను. ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నానండి. మీ తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. లక్ష్మి గారు, ఆ, ఎందుకు సార్, ఎందుకండి తెలుగు వాళ్ళే ఎందుకు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఏమో అండి, తెలుగు వాళ్ళు